రాష్ట్రం నుండి వస్తున్నటువంటి భక్తులందరికీ స్వాగతం చెప్పుకుంటూ 15వ తారీఖు నుండి సరస్వతి పుష్కరాలకు మన గౌరవ పెద్దలు ఐటీ శాఖ మంత్రి వర్యులు వచ్చే భక్తులందరికీ కడుపు నిండా అన్నం తినాలి, కడుపు నిండా మంచిని తాగాలి, వాళ్ళు సంతోషంగా ఈరోజు 15వ తారీఖు నుండి ఈ భోజనము ఏర్పాటు చేయడం జరుగుతున్నది. భక్తులందరూ తింటూ చాలా సారికి ఆశీర్వచనాలు కూడా ఇవ్వడం జరుగుతున్నది. మరి పుష్కరాలకు వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఎవరు ఖాళీ కడుపుతో పోకుండా ఉండడానికే ఈ నిర్ణయము ఐటీ శాఖ మంత్రి వారు తీసుకోవడం జరిగింది. మా కాడార మండలంలో నర్సంపల్లి ప్రకృతి వనం వద్ద ఈ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ పొద్దుటి నుండి వంటలు చేస్తూ అందరికి వడ్డిస్తూ పెడుతున్నారు. మరి ఈ రోజున మేము చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి తెలంగాణ సరస్వతి పుష్కరాల్లో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు ఈ యొక్క సరస్వతి పుష్కరాల్లో ప్రతిష్టానం ఆచరించడానికి రావడం జరిగింది. వారి యొక్క ప్రాంతానికి వస్తున్న సందర్భంగా ఈ యొక్క ప్రాంతానికి ఎమ్మెల్యేగా వహిస్తున్నటువంటి గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు శ్రీపాద ట్రస్ట్ ద్వారా గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కాటార మండల సమీపంలో ఈ యొక్క సరస్వతి పుష్కరాలకు చేస్తున్నటువంటి భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదానంలో కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క సరస్వతి పుష్కరాలు పెద్ద ఎత్తున జనం వెళ్ళడం జరుగుతుంది. వారు ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజనం చేయడం జరుగుతుంది. వారు మాకు ఇక్కడే తెలియజేయడం జరుగుతుంది. హన్మకొండ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ వారికి సరైన భోజనం దొరకడం లేదు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మాకు నిజంగా ధన్యవాదమైనామని మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి శ్రీబాబు గారికి ప్రత్యేక ఈ యొక్క సరస్వతి పుష్కరాలకు తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ పెద్ద మొత్తంలో ఈ యొక్క సరస్వతి పుష్కరాలకు భక్తులు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీనిలో మమ్మల్ని భాగస్వాములు చేసినటువంటి గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులందరికీ మరి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దుద్దిల్ల శ్రీధర్బాబు గారు మరియు శ్రీపాద చైర్మన్ శ్రీనిబాబు గారి ఆదేశాల మేరకు మరి నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. మరి లక్షలాదిగా తరలి వచ్చే భక్తులు మరి దూపకు అన్నానికి మరి ఎలాంటి లోటు లేకుండా మరి కాటారం చుట్టుపక్కల ప్రాంతాలలో అన్ని జగాల్లో కూడా భోజనాలు, పులిహోర ప్యాకెట్లు మరి అదేవిధంగా సలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరి కాళేశ్వరంలో కూడా అద్భుతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఇలాంటి ఏర్పాట్లు ఇంతకుముందు కనివిని ఎవరు ఎరగని విధంగా మరి ఇంతకుముందు ఎక్కడ కూడా జరగని విధంగా మరి చచ్చిపోయే భక్తులందరికీ భోజనాలు పెట్టడం చాలా సంతోషకరం. తిన్న ప్రతి ఒక్కరు కూడా మరి చాలా ఆనందపడుతున్నారు. మరి ఎక్కడి నుంచో మరి హైదరాబాదు అదేవిధంగా ఖమ్మం సైడ్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. వచ్చిపోయే వాళ్ళకు మరి ఆకలి దూపలు ఇక్కడ హోటళ్ళు కూడా మరి ఇంత పొద్దునట్టు భోజనాలు అవ్వడం లేదు. కానీ హోటల్ కంటే అద్భుతంగా ఇక్కడ సార్ ఒక్క నిమిషం కాశీగా పేరుగాంచినటువంటి ఈ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో మరి అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతి పుష్కరాలు ఈ నెల 15 నుంచి ఈరోజు 10వ రోజు మరి నభూతో నా భవిష్యత్ అన్న విధంగా జరుగుతుంది. దేశంలో ఎక్కడ ఏ నదికి లేని విధంగా ఇక్కడ విస్తృత ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు మరియు ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్య గారి ఆధ్వర్యంలో టెంపుల్కు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మరి కాశీలో వారణాసిలో చేపట్టేటువంటి గంగా గోదావరి హారతుల కార్యక్రమాన్ని ఇక్కడ పుష్కర హారతి కార్యక్రమాన్ని కూడా ప్రతిరోజు మరి నిర్వహించడం జరుగుతుంది. టెంట్ సిటీ ఏర్పాటు చేయడం జరిగింది.
సుదూర పర్యాటకులకు మరి హెలికాప్టర్ రైడును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకు పుణ్యస్నానాలు, దర్శనము మరియు తిరుగు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలగకుండా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మరియు రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ 24 గంటలు కష్టపడుతూ శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దానిలో భాగంగా సుమారు రోజుకు ఒక 2-3 వేల మంది భక్తులకు మేము నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కూడా గౌరవ శ్రీధర్ బాబు గారు ఏర్పాటు చేయడం జరిగింది. మన భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రం పల్లె ప్రకృతి వనం వద్ద ఈ అన్నదాన కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు. అదేవిధంగా గౌరవ శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు మా మండలాలకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు, భక్తులకు చల్ల ప్యాకెట్ల పంపిణీ, చల్లటి నీరు, రాగి జావ, పులిహోర ప్యాకెట్ల పంపిణీ, ఈ విధంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. భక్తులంతా కూడా దర్శనం చేసుకొని పుణ్యస్నానం ఆచరించి తీర్థప్రసాదాలు తీసుకొని మరియు ఈ తిరుగు ప్రయాణమై మరి గౌరవ శ్రీధర్ బాబు గారు మరి మా కాంగ్రెస్ నాయకులు అందరం కూడా క్షేమంగా ఉండి రాబో రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అభివృద్ధించేలా ఆ సరస్వతి మాతను వేడుకోవాలని భక్తులందరినీ సందర్భంగా కోరుతున్నాను.